కల్తీ నెయ్యి వాళ్ళేదని ఇవో చెప్పిన లడ్డు ప్రసలో జంతువులకు ఉందని సీఎం ఎలా చెప్తారంటూ సుప్రీంకోర్టు ప్రస్తావించింది. ఆధారాలు లేకపోయినా అలా ఎలా మాట్లాడతారని కూడా నిలదీసింది. దీనిపై కూడా సిట్ ఎక్కడ స్పష్టత ఇవ్వలేదు. ఇవాళ ఎన్డీడీపీ ఇచ్చిన రిపోర్టు, మేము ఇచ్చిన రిపోర్టు తప్పై కూడా ఉండొచ్చు అని కూడా వాళ్ళు ఇచ్చిన రిపోర్టుల కింద రాసి పంపుతారు. మరి ఏ ఆధారంతో కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా చంద్రబాబు నాయుడు ఈ అంశాన్ని రాజకీయాల కోసం వాడుకుని ప్రతిపక్షం మీద బురద చల్లడానికి ఎందుకు ప్రయత్నం చేయాలి? తన ఫెయిల్యూర్స్ని కప్పుపుచ్చుకోవడానికి ఎంత నీచానికైనా దిగజారిపోతాడు అన్నదానికి ఇంతకు మించిన నిదర్శనం ఏముంటుంది? సాక్షాత్తు కలియుగ దైవం, కలియుగ వైకుంఠం ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి అందరు భక్తులు అక్కడ దర్శనం ఒక లిప్తపాటు దర్శనం కోసం 35 గంటలు 32 గంటలు క్యూ లైన్లో ఉండి భక్తులు వేలాది మంది ప్రతిరోజు లక్షలాది మంది ఆ క్షణం కోసం ఎదురు చూసే పరిస్థితిని కలియుగ ఆ లిప్తపాటులో ఆ దర్శనం జరిగి ఆయన కాలా కనపడితే మనకి పక్కనే లాగేస్తూ ఉంటారు ఆ క్యూ లైన్లో. ఎందుకంటే ఆ చేయగలిగింది కూడా లేదు. అంత వేలాది మంది స్వామి దర్శనానికి వచ్చినప్పుడు వాళ్ళందరికీ దర్శనం కావాలంటే ఆ లిప్తపాటు క్షణమే ఆ భక్తుడికి అమూల్యమైంది. అంతటి పవిత్రమైన వెంకటేశ్వర స్వామిని తన రాజకీయ స్వలాభం కోసం, రాజకీయ లబ్ధి కోసం దుర్మార్గమైన ఆరోపణలు చేస్తూ నేను చేశానంటే నిజంగా ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు అన్నది మరి ఈ సిట్ యొక్క రిమాండ్ రిపోర్ట్ చూసిన తర్వాత, వాళ్ళ అబ్జర్వేషన్స్ అన్నీ ఫైండింగ్స్ అన్నీ కూడా చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు ఎంత దుర్మార్గానికి ఒడిగట్టాడో, రాజకీయ లబ్ధి కోసం మరి శ్రీవారి వెంకటేశ్వర స్వామిని కూడా ఏ రకంగా వాడుకోవాలని చూశాడన్నది ఇవాళ అర్థమవుతుంది. మరి దీని మీద సుప్రీంకోర్టు మరి తదుపరి ఏం చేస్తున్నది కూడా మనం చూడవలసిన అవసరం ఉంటుంది. ఇవాళ వీళ్ళు వేసిన సిట్టు కోసం, అంటే చంద్రబాబు నాయుడు నిర్వాహకం వల్ల ఆ సిట్టు వేసిన అధికారులకి 10 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలకి, అలాగే వాళ్ళ యొక్క మీటింగ్లకి ఎక్స్పెండిచర్కి నిమిత్తం అంటే ఎంత ఖర్చు అయిందంటే $51 లక్షలేమో మీటింగ్ ఎక్స్పెండిచర్ నిమిత్తం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కోసం ఇవ్వాలని ఒక జీవో ఇచ్చారు. అలాగే 10 బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ కోసం 9,20,00,000 రిలీజ్ చేయాలని మరి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి కూడా జీవో రిలీజ్ అవడం. అంటే ఈయన చేసిన నిర్వాహకానికి ఈ దేవుడికి సంబంధించిన ఎన్ని కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేయవలసి వస్తుందో, దీంట్లో అతను చేసిన అబద్ధంగా చూపించి వాస్తవాన్ని బయటికి పెట్టడానికి ఏ రకమైన ఖర్చులు పెడుతున్నారన్నది దీన్ని బట్టి అర్థమవుతుంది. అంటే ఇంత దుర్మార్గమైన ఆలోచనతో ఉన్న వ్యక్తి ఇవాళ 5.5 కోట్ల మంది ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చి సూపర్ 6 అని, సూపర్ 7 అని అనేక ఆశలు చూపించి ఎంతో సమర్థవంతంగా నడుస్తున్న ప్రభుత్వం కాదని తన అబద్ధాలతో ప్రజల్ని బోల్తా కొట్టించి ఇవాళ మరి ఏ రకంగా అయితే ప్రజల్ని ఇబ్బందులు గురి చేశాడో వాళ్ళందరూ కూడా అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు యొక్క మాయ ఏంటో, మోసం ఏంటో, దగా ఏంటో, అబద్ధం ఏంటో ఇంతకుముందు తెలిసినా కూడా మళ్ళీ ఒకసారి తెలుసుకునే పరిస్థితి ఇవాళ ప్రజలందరూ కూడా బాధపడుతున్న విషయం. అలాగే అంటే ఇవాళ ఏదైతే ప్రజల్ని మోసం చేయడానికి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఒక ఎల్లో మీడియా వ్యవస్థ, కొన్ని పేపర్లు కానీ కొన్ని ఛానల్స్ కానీ చంద్రబాబు నాయుడు చేసే తప్పుల్ని కప్పుపెట్టడానికి కానీ చంద్రబాబు నాయుడు ద్వారా వాళ్ళకి లబ్ధి జరుగుతుందని ప్రభుత్వ ఆదాయంలోనే వాళ్ళకి వాటాలు వచ్చేస్తున్నాయన్న
మరి ఆశతోటో ఏంటో మనం టీవీలో కూడా ఇప్పుడు టీవీ ఆన్ చేస్తే కనపడేది ఏంటంటే తిరుపతిలో ఆ హిందూ సంఘాలు అన్నీ కూడా ఏదో ఆందోళన చేస్తున్నట్టుగా విషయం తెలుస్తూ ఉంది. దీంట్లో ప్రధానంగా